ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. తాజాగా గరికపాటి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని చదువుకునే పేద విద్యార్థులను శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పలు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గరికపాటి టీం స్పందించింది. ఆ వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చింది. ప్రవచనకర్త గరికపాటి తాజాగా బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం పైన బల్లలో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైంది, చదువు మిథ్యాహ్నమైంది, చదువు ఎవరికి అక్కర్లే, భోజనంలో గుడ్డెట్టారా, గాడిద గుడ్డెట్టారా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంది, బుద్ధుందా లేదా, చదివితే చదువుకోవాలి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పు, కోడిగుడ్ల కోసం వస్తావా నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి, మాస్టర్లు వాళ్ళ కర్మకాలి, చదువు చెప్పక్కర్లా, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు పేలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పోయాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేశారు, ఇక వాళ్లకు చదువెందుకు చెప్తారు, అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటి, వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనండి, లేకపోతే మానేయమనండి, పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలిచ్చి యూనిఫామ్ ఇచ్చి ఇన్నిస్తే వాడు చదువుతాడా, శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు, విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా, చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయంటూ గరికపాటి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలపైన అనేక మంది స్పందించారు. బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పైన ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో గరికపాటి నరసింహారావు బృందం వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియో కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమేనని, ఆయన చేసిన పూర్తి ప్రసంగాన్ని వినకుండా నిర్ణయానికి రావడం సరికాదని చెబుతున్నారు. గరికపాటి ఉద్దేశం మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా పేద విద్యార్థులను కించపరచడం కాదని, ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారని స్పష్టం చేశారు. ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు వెల్లడించారు. దీంతో ఇప్పుడు గరికపాటి చేసిన వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా లేక కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది.